నారావారి కుటుంబం నుంచి వచ్చిన బాణంతో వచ్చిన మన హీరో నారా రోహిత్ గారికి ఆహ్వానం పలుకుతూ గట్టిగా చప్పట్లు కొట్టానన్నా. అన్నా, నేను వాయిసెస్ ఫర్ సిబిఎన్ అనే ప్రోగ్రాం చేస్తున్నా, మీరు రావాలన్నా గెస్ట్ ఆఫ్ ఆనర్గా అంటే నువ్వు టైం చెప్పు జయరామన్నాడు. అన్నా మీ ఇష్టం అన్నా అంటే నేను వస్తా, ప్రోగ్రాం అయిపోయే వరకు ఉంటా అని చెప్పిన నారా రోహిత్ అన్నకి గట్టిగా చప్పట్లు కొట్టానన్నా. చాలామంది చాలా రకాలు ఉన్నా కూడా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు బంధుత్వాన్ని, ఇటు రాజకీయాన్ని, ఇటు ఇండస్ట్రీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకొస్తున్న నారా రోహిత్ గారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ వాయిస్ ఫర్ సిబిఎన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు మరొకసారి తెలియజేస్తున్నా. ఇక ఎక్కువ సమయం తీసుకోకుండా అన్నతో కూడా మనం ఒక మెసేజ్ ఇప్పిస్తాం. మనందరికంటే ఎక్కువ నారా వారి కుటుంబంలో వారు పుట్టడం వారి అదృష్టం, వారు మన దగ్గర ఉండడం మన అదృష్టం అని మరొకసారి తెలియజేస్తున్నా. చాలా అభిమానం నాకు. నేను అన్నతో పదే పదే అనేది, నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఉన్నారన్నా, మీరు నారా వారి హీరో అన్నా, మీరు ఖచ్చితంగా ఉండాలన్నా, ఒకటి కాకపోతే ఒకటి సక్సెస్ అవుతామంటే ఈరోజు మంచి పేరు తెచ్చుకొని మరి మన తెలుగు ప్రజల ఒక ముద్ర వేసుకున్నాడు నారా రోహిత్ గారు అని మరొకసారి తెలియజేస్తున్నా. సినిమాలు నాకు ఎక్కువ అంటే నాకు నారా అనేది నరాల్లో ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్క సినిమా మీ సినిమా చూసినా అని మరొకసారి చెప్తున్నా. చాలా సంతోషం అన్న. అభిమానం ఉంటుంది, చచ్చేంత వరకు అభిమానం ఉంటుంది. ఈ శరీరం పోతుంది కానీ చంద్రబాబు నాయుడు మీద అభిమానం దక్కదని మరొకసారి తెలియజేస్తున్నా. రాజకీయాలు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, ఈ నేల శాశ్వతము, ఈ గాలి శాశ్వతం కానీ మనుషులు కాదు, పదవులు కాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మన కేబీఆర్ ముందు ఎన్టీఆర్ భవన్ ఉన్నది. ఆ ఎన్టీఆర్ భవన్ సాక్షిగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వట్టినే అంటలేనన్నా,